బెండకాయలు, ఆనియన్, కొంచెం చింతపండు నానేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంతా ఈ బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ పోసుకోవాలి ఫ్రెండ్స్. పైన పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం నూరుకున్నది ఇల్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేసిన, కొంచెం సాల్ట్ సరిపడా, ధనియాల పొడి 1 స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అని ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపులుసు పోస్తున్నాను. కొంచెం దాని తగ్గట్టు వాటర్ పోసుకోవాలి పులుపు చూసుకొని. ఇప్పుడు అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకోండి. ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నాకు సరిపోలేదు, నేను ఇంకేస్తున్నా. ఒక 10 మినిట్స్ ఇట్లా ఉడకనియాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పులుసు చిక్కగా రావాలంటే, టేస్టీగా ఉండాలంటే ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసుకొని మసలేటప్పుడే, ఇది ఉడికేటప్పుడే ఫ్రెండ్స్ శనగపిండి కలిపినాం కదా అది వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోయింది. దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నేను కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక కర్రీ అయిపోయింది. కొత్తిమీర లేదు, మీరు కాకపోతే మీరు వేసుకోండి, నేను వేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.